హాయ్ హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు అయితే మమ్మీ ఒక చిన్న రెసిపీ చేస్తుంది. అదేంటో తెలుసా? బోండాలోకి మమ్మీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి. మీకు టేస్ట్ ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మిర్చి తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ సరిపడా వేసుకోవాలి. హాయ్ హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు అయితే మమ్మీ ఒక రెసిపీ చేస్తుంది. మమ్మీ ఏ రెసిపీ చేస్తున్నావు ఈరోజు బోండా వేస్తున్నా. బోండాలోకి పల్లీల పచ్చడి వేస్తున్నా. మా పెద్దమ్మాయికి టమాటా పచ్చడి అంటే ఇష్టం ఉండదండి, అందుకే ఒక టమాటా పచ్చడి చేస్తున్నా. మా పెద్ద కూతురికి పల్లీ పచ్చడి కూడా వేస్తున్నా. రెండు వేస్తున్నా. చూసి మీరు కూడా ఇలా చేయండి. పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఇలా వేగేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక ఇట్లా కొద్దిగా పుట్నాలు కూడా వేయాలి. పప్పులు వేసి ఇలా మంచిగా వేగాక ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఎప్పుడు టిఫిన్ చేసినా ఒక్క పచ్చడి సరిపోదు, ఖచ్చితంగా 2 పచ్చళ్ళు చేయాల్సిందే. ఒకరికేమో టమాటా పచ్చడి చిన్న కూతురికి, పెద్ద కూతురికేమో పల్లీల పచ్చడి. అందుకే ఇది కొంచెం అది కొంచెం చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని అయితే మిక్సీలోకి అయితే వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పచ్చడి పడితే చాలా బాగుంటుంది. పల్లీల పచ్చడి దీనిలో కొబ్బరి వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. కొంచెం ఉల్లిగడ్డ కూరగడ్డ కోసేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి ఇది మూత పెట్టి పక్క పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టమాటా పచ్చడి చేద్దాం. టమాటా పచ్చడికి కావాల్సినది స్టవ్ వెలిగించుకోవాలి. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. బోండాలోకి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా 4 టమాటాలు తీసుకున్నా. 4 టమాటాలు, పచ్చిమిర్చికి సరిపోయినంత టమాటా, ఒక ఉల్లిగడ్డ తీసుకొని వీటిని బాగా కలిపి చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి. బోండాలోకి సూపర్ బాగుంటుంది టేస్ట్. మాకైతే టమాటా పచ్చడి బోండా అంటే చాలా ఇష్టం. ఇందులో కొద్దిగా జీలకర్ర వేద్దాం. ఇందులో కొద్దిగా చిక్కటి జీలకర్ర. ఈ టమాటా పచ్చడి ఉడికేలోపు మనం పల్లీ చట్నీ మిక్సీ పట్టుకుందాం. ఇది అప్పులోపు ఉడికేస్తుంది. వేసుకుందామండి మనం. ఇలా అయితే మెత్తగా అయింది కదా, దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ పల్లీల పచ్చడి రెడీ. ఇంకా కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఒక్కలొక్కలుగా కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. పల్లీల చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా మెత్తగా పట్టేసుకొని, ఇది గట్టిగా ఉంది కదా, దీనికి కొద్ది వాటర్ కలిపేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు టమాటా పచ్చడి మగ్గిందా లేదా చూసిందా? ఆల్మోస్ట్ అయినట్టే ఉంది. ఇది మగ్గింది. టమాటా పచ్చడి కూడా రెడీ అయినట్టే. ఇక దీన్ని కూడా ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుందో టమాటా పచ్చడి. అసలు వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని పచ్చడి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా కలిపేసుకొని
ఇప్పుడు చూడండి సరిగిపోయింది కదా. ఇలా మనం చట్నీ అద్దుకుంటే ఇడ్లీకైనా బాగుంటుంది, బోండాకైనా బాగుంటుంది. దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీంట్లోకి కొద్దిగా నూనె వేసి, మేము ఉదయం మార్నింగ్ టిఫిన్ కాదండి, ఇది నైట్ టిఫిన్ చేసుకుంటున్నాం. మార్నింగ్ ఏమో స్కూల్ పిల్లలకి టైం అవుతుంటుంది కదా, సరిగ్గా తినకుండా వెళ్ళిపోతుంటారు. అందుకు వేస్తే మా పిల్లలు అది తీసి పక్క పెట్టేస్తారు. ఆవాలు వేసినా కూడా తీసి పక్కకి వేస్తారు. అందుకే అవేమి వేయకుండా ఓన్లీ జీలకర్ర వేసి మినపప్పు కూడా వేస్తాను. కాకపోతే ఈరోజు మినపప్పు అవైలబుల్ లేదు, జీలకర్ర వేసి తాలింపు వేస్తున్నాను. ఆవాలు తినరు, కరివేపాకు తినరు, అందుకే జీలకర్ర, మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసేస్తాను. తాలింపు వేసి తీసి తాలింపు వేస్తే ఇప్పుడు చెప్తే మా పెద్ద కూతురు బోండాలు వేసుకొని చట్నీ చూస్తారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దీంట్లో ఆవాలు, కరివేపాకు, మినపప్పు వేసి ఇంకా బాగుంటాయండి. మిర్చి వేసి చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తినారండి, చాలామంది పిల్లలు ఆవాలు పక్కకు పెట్టేస్తారు, కరివేపాకు పక్కకు పెట్టేస్తారు. ఆయిల్ అంతా వాటికి వెళ్ళిపోతుంది. అందుకే అవి ఏమి వేయకుండా జీలకర్ర, మినపప్పు వేసాను. ఇప్పుడు ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో టమాటా పచ్చడి, కలర్ఫుల్గా అయింది టమాటా పచ్చడి. టమాటా పచ్చడి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు 2 పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే బోండా వేసేద్దాం. ఈ బోండా పిండి ఏంటి అంటే ఇడ్లీ పిండి కొద్దిగా ఉందండి, మొన్న వేసిన ఇడ్లీ పిండిలోకి కొద్దిగా మైదా పిండి కలిపా, పెరుగు వేసిన, సోడా కొద్దిగా, సాల్ట్, కొద్దిసేపు గంటసేపు నానబెట్టేసరికి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బోండా వేసే విధానం చూపిస్తాను. పెద్దలకాయ ఇచ్చిన చెప్పి స్టవ్ అయిపోయినాక ఇప్పుడు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటాం. ఆయిల్ వేసేసుకొని ఇది వేడయ్యాక, ఆయిల్ వేడయ్యాక ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ వేడవుతుంది. ఇంకా కాలేదు. ఆయిల్ వేడయ్యాక మనం ఈ పిండిని అయితే కొద్దిసేపు ఇట్లా కలిపేసుకుందాం. బాగా పిండి ఎంత బాగా కలిపితే అంత మంచి బోండా అయితే వస్తుందండి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటేనే బోండా మంచిగా వస్తుంది. ఇది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇలా కప్పులో ఇలా వాటర్ తీసుకొని మనం ఒక్కొక్క చిన్న పునుగులు అయితే బాగుంటాయని చిన్నగా వేస్తున్నా. ఇట్లా పునుగుకి ఇట్లా వాటర్లో అద్దేసి ఒక్కొక్క పునుగు తీసి ఇలా కొద్దిగా పిండి తీసి ఇలా లావు ఉంటే కూడా మా పిల్లలు తినారండి. చిన్న పునుగులు అయితే బాగుంటాయి, కరకరా అనుకుంటూ చాలా బాగుంటాయి. ఈ బోండా వేయాలంటే చాలామందికి భయం. బోండా ఎక్కడ చిట్లుతుందో, నూనె ఎక్కడ పైకి ఎగురుతుందో అని భయపడతా ఉంటామండి. నేను కూడా చాలా భయపడతా, కానీ అప్పుడప్పుడే వేస్తూ ఉంటా బోండా. ఇప్పుడు ఇలా బోండా వేసుకున్నాం కదా, చూడండి చిన్నగా వేస్తే ఎంత లాగా పొంగుతున్నాయో చిట్టి బోండా. వీటిని ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పేసుకుంటూ ఉంటే, ఇలా తిప్పేసుకుంటూ ఇట్లా కలుపుతూ ఉంటే రెడ్ అయిపోతాయి. ఇవి రెడ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. కొంతమందికి ఏమో రెడ్ కరకర అంటే చాలా ఇష్టం, కొంతమందికి ఏమో మెత్తగా ఉండాలి.
రెడ్ అవుతున్నాయి కదా, అన్నీ రెడ్ అయ్యేదాకా ఉంచి ఇప్పుడు ఇవన్నీ ఇవి మాడిపోకుండా కొద్ది కొద్దిగా తీసేసుకుందాం. బోండా రెడీ. ఉదయం పూట కంటే నైట్ పూట ఇలా వేసుకొని తింటే బాగా తింటామండి. మా ఇంట్లో మటుకు నైట్ టిఫిన్ అంటే చాలా ఇష్టం. దీంట్లోకి టమాటా పచ్చడి, పల్లీ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బోండా అయిపోయిందండి, తీసి మళ్ళీ నూనె వేడిగా ఉంది కదా, కొన్ని నేను చెప్పిన టిప్స్ బట్టి వేడి వేడి పునుగులు విత్ పల్లీల చట్నీ అండ్ టమాటా చట్నీ ఈజ్ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. గాయ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.